టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి మనము డిస్కస్ చేద్దాము. చూడండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్. హార్ట్ ఈజ్ ఏ కోన్ షేప్డ్ హాలో మస్కులర్ ఆర్గాన్ లొకేటెడ్ ఇన్ ద మీడియాస్టైనల్ స్పేస్ బిట్వీన్ లంగ్ అండ్ రెస్ట్స్ ఆన్ ద డయాఫ్రమ్. ఇది సైజ్ ఎలా ఉంటుందంటే 12 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది, 8 సెంటీమీటర్స్ విడ్త్ ఉంటుంది, 6 సెంటీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. ఇందులో వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ ఉంటుందండి. ఇది హార్ట్ కన్సిస్ట్ ఆఫ్ 3 లేయర్స్ అండి. చూసారు కదా, పెరికార్డియం, మయోకార్డియం, ఎండోకార్డియం. పెరికార్డియం చూస్తే మనము అవుటర్ మోస్ట్ ఆఫ్ లేయర్ ఆఫ్ హార్ట్. ఇది బయట ఉంటుంది, హార్ట్కి అవుటర్ లేయర్. ఇది మళ్ళీ 3 లేయర్స్గా మళ్ళీ కూడా కన్వర్ట్ అయి ఉంటుంది. అది ఫైబ్రస్ పెరికార్డియం ఒకటి ఉంది, ప్యారటల్ పెరికార్డియం ఒకటి, విస్కరల్ పెరికార్డియం ఒకటి. నెక్స్ట్ మయోకార్డియంలో చూస్తే ఇది వచ్చేసి మిడిల్ లేయర్ ఆఫ్ ద హార్ట్ వాల్. ఇది చాలా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, థిక్కెస్ట్ లేయర్ ఆఫ్ ద హార్ట్ వాల్. దీని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పంపింగ్ యాక్షన్ చేస్తుంది మయోకార్డియం. నెక్స్ట్ ఎండోకార్డియం, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద హార్ట్ వాల్. ఇట్ హ్యాస్ 4 ఛాంబర్స్. అందులో 2 ఏట్రియమ్స్, 2 వెంట్రికల్స్ ఉంటాయి. లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ ద థిక్కెస్ట్ ఛాంబర్ అండి. ఇది 10 to 15 సెంటీమీటర్స్. హార్ట్ వాల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో 2 ఏట్రియో వెంట్రికులర్స్ ఉంటాయి. అవి వచ్చేసి బైకాస్పిడ్ వాల్వ్, ట్రైకాస్పిడ్ వాల్వ్. బైకాస్పిడ్ వాల్వ్ దీన్ని అనదర్ నేమ్ మిట్రల్ వాల్వ్ అంటారండి. ఇది ఎక్కడ, ఇది బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికులర్ మధ్యలో ఉంటుంది. చూసారు కదా, ఎక్కడుంది? లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికులర్ మధ్యలో బైకాస్పిడ్ వాల్వ్ ఉందండి. దీని అనదర్ నేమ్ వచ్చేసి మిట్రల్ వాల్వ్. అలాగే ట్రైకాస్పిడ్ వాల్వ్ చూడండి, ఇటు సైడ్ చూసారు కదా, ఇది వచ్చేసి రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ మధ్యలో ట్రైకాస్పిడ్ వాల్వ్ అనేది మనకుంది. పల్మనరీ వాల్వ్ అనేది కూడా ఉంది చూడండి ఇక్కడ మనకి. ఇది వచ్చేసి బిట్వీన్ పల్మనరీ ఆర్టరీ అండ్ రైట్ వెంట్రికల్లో ఉంది. చూసారు కదా, రైట్ వెంట్రికల్లో పల్మనరీ ఆర్టరీ దగ్గర నుంచి మనకి పల్మనరీ వాల్వ్ అనేది మధ్యలో ఉంటుందండి. అలాగే అయోర్టిక్ వాల్వ్. ఈ అయోర్టిక్ వాల్వ్ వచ్చేసి బిట్వీన్ అయోర్టా అండ్ లెఫ్ట్ వెంట్రికల్. మనకి ఇక్కడ అయోర్టా స్టార్ట్ అయింది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మనకి అయోర్టిక్ వాల్వ్ అనేది ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో మనం చూద్దామా ఇప్పుడు. బ్లడ్ సర్క్యులేషన్ చూడండి, హ్యూమన్ అప్పర్ పార్ట్స్ ఉన్నాయి కదా, హ్యూమన్ బాడీ నుంచి వీనా కేవ ద్వారా, ఈ వీనా కేవ ద్వారా డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా మనకి రైట్ ఏట్రియంకి వస్తుంది. రైట్ ఏట్రియం నుంచి ట్రైకాస్పిడ్ వాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్కి వస్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి చేరుతుందండి. లంగ్స్కి ఇక్కడంతా డీఆక్సినేటెడ్ బ్లడ్ అంతా లంగ్స్ తీసుకెళ్తుంది. లంగ్స్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి డీఆక్సినేటెడ్ బ్లడ్ని ఆక్సినేటెడ్ బ్లడ్గా కన్వర్ట్ చేసి లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్ ద్వారా మళ్ళీ లెఫ్ట్ ఏట్రియం చేరుతుంది. లెఫ్ట్ ఏట్రియం నుంచి మిట్రల్ వాల్వ్ ఉంది కదండి, మిట్రల్ వాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్కి వస్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ ద్వారా అయోర్టా ఉంది కదండి, అయోర్టా నుంచి మళ్ళీ అన్ని పార్ట్స్కి, బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అలాగే మనము పల్స్ సైడ్స్ కూడా చూద్దాము. పల్స్ సైడ్స్ కూడా చూడండి, టెంపోరల్ ఆర్టరీ ఉంది, కెరోటెడ్ పల్స్. ఇక్కడ మనము కెరోటెడ్ పల్స్ ఒకటి చూస్తాము. అపికల్ పల్స్, ఇక్కడ అపికల్ పల్స్ అనేది మనము ఇక్కడ చూస్తాము. రేడియల్ పల్స్ చూస్తాం, బ్రాకియల్ పల్స్ చూస్తారు కదా. పాపులేటరీ ఆర్టరీ, ఇక్కడ కూడా మనము పల్స్ అనేది చెక్ చేస్తాం. పెడల్, పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీ. ఈ 9 సైడ్స్ మనము పల్స్ అనేది చెక్ చేస్తామండి. కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయండి, అవి నెక్స్ట్ వీడియోలో మీకోసం సెండ్ చేస్తాను. అందరూ చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.